బుద్ధి లేని, జ్ఞానం లేని, సంస్కారం లేని రాజకీయాలు మానుకోమని చెబుతున్న వైసీపీ, ఇంక్లూడింగ్ కాసు మహేష్తో సహా. నువ్వేంటో, నీ బలం ఏంటో మాకు తెలుసు. ఇన్నేళ్ళ నేను సరిగ్గా బాగాలేకపోయావు పోలీసులు లేకుండా. పోలింగ్ రోజు అడుగులు లేవని తెలుసు, కొత్త కనెక్షన్ లేవని తెలుసు. అందుకని ఎక్కువ ఊహించుకోబాకు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినా, రెచ్చగొట్టే పనులు చేసినా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. వాళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుంటే ఎవరికైనా మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాజకీయాల్లో హత్యలు చేసి అరాచకాలు చేసి బతకాల్సినంత అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు, ఎర్రపతి శ్రీనివాసరావుకి అంతకన్నా లేదు. నేను ఫ్యాక్షన్ చేయాలంటే నాకేం పెద్ద ముసుగోకర్లా ఫ్యాక్షన్ చేయాలంటే. నా మనుషులు చాలా మంది కోల్పోయిన సమయాన్ని పాటించాను, వద్దనుకుంటున్నాను. నేను చేయాలంటే అన్ని పక్కన పెడతాం, నాకేం అది పెద్ద ఇష్యూ కాదు. ఈ కాసుమరేట్లు లాంటి 100 మంది చూశాను నేను. ఇతనంటే ఇతను బతికంత. ఇతను రెచ్చగొట్టే విధానం మానుకోవాలంటే ఎవరైనా ₹1 హాస్పిటల్ ఉంటే ఇవ్వలేదు సాల్మాన్కి. నిన్న పోయి అక్కడ హడావుడి చేస్తున్నాడు అంటాడు మహేష్ రెడ్డి. ఘోరంగా ఓడిపోయాడు 29,000తో అని. మరి 2019లో ఓడిపోయిందంతా 28,500తో. దానికి దీనికి మహా అయితే ఒక 500 1000 తేడా. దాన్ని ఏమంటారు? ఘోరం అంటారా? చెత్తగా ఓడిపోయామంటారా? ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి. ఎక్కడున్నా నసరావుపేట 90 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసు కుటుంబం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం చేసి నీలాగేమి దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే. మంచికల్ నుంచి గుంటూరు పారిపోయావు. గుంటూరు ఎక్కడా, గురజాలు ఎక్కడా? ఈ జిల్లా కూడా కాదు కనీసం. మాట్లాడితే బహిరంగ ఛాలెంజ్కి మహేష్ రెడ్డి వస్తాడా? రెడీ, ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్. మడ్డల గురించి కావచ్చు, హింస గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు. నేను వచ్చిన 17 నుంచి చెప్తున్నా కదా, బహిరంగ చర్చ పెట్టండి. బహిరంగ చర్చకేం జనం అక్కర్లా. ఏ ఛానల్ పెట్టినా నేను రెడీ. లేదు మీ ఇంట్లో పెట్టు, వస్తాను, చర్చిద్దాం. ఆయనంట నన్ను ఛాలెంజ్ చేశానంట, నువ్వు ఓడిపోతే రాజకీయాలు విరమించుకో. ఆయన ఓడిపోతే ఆయన ఎస్ నేను యాక్సెప్ట్ చేశా, నేను తిరిగి నీకు ఛాలెంజ్ చేశా. సవాళ్ళకి ప్రతి సవాల్ ఉండాలి కదా. నేనేం సవాల్ చేశా? రాయపాటి సాంబశివరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడంటున్నావు, ఆయనకి సంబంధం లేదు, తెచ్చింది నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు, నిరూపించకపోతే నువ్వు మానుకుంటావా అన్నా. వేస్ట్ ఫెలోవి, నువ్వు ఒప్పుకోలా, దానికి నేనేం చేస్తా? నువ్వు ఒప్పుకోనుంటే ఛాలెంజ్ ఉండేది, నువ్వు ఒప్పుకోపాయా. పౌరుషం, మగతనం, దమ్ము అంటే మంచి చేయాలా, ప్రాణం పోయాలా, కొత్త రాజకీయం తీసుకురావాలా, కొత్త ఒరవడి తీసుకురావాలా, ప్రయత్నం చేద్దాం అంటున్నా. దానికి ముందుకు రారు. ఏ రోజైనా సరే మహేష్ రెడ్డి చర్చకు రెడీగా ఉంటాడు. ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తెచ్చుకుంటాడు. చెప్తూనే ఉన్నా, పెట్టండి చర్చ.